హాయ్ గైస్! ఈరోజు డిన్నర్‌కి స్పైసీగా, క్విక్‌గా, టేస్టీగా రెడీ అయ్యే స్పైసీ గార్లిక్ నూడిల్స్ అయితే చేస్తున్నాను. అసలు టైం లేకపోయినా క్రేవింగ్స్ ఉంటే ఈ రెసిపీ బెస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని వాటర్ యాడ్ చేయండి. వాటర్ బాయిల్ అయ్యాక స్ట్రైట్ నూడిల్స్ వేసేసుకొని అరౌండ్ 5 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోండి. తర్వాత స్ట్రెయిన్ చేసి ఆ సైడ్‌కి పెట్టేసేయండి. నెక్స్ట్ పాన్ పెట్టేసి పాన్ హీట్ ఎక్కిన తర్వాత లైట్‌గా ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ కూడా హీట్ అయ్యాక ఫైన్‌గా చాప్ చేసుకున్న జింజర్, గార్లిక్ కూడా యాడ్ చేసేసుకొని అలానే ఆనియన్ కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవడమే. ఇప్పుడు దీంట్లోకి రెడ్ చిల్లీ సాస్, షెజ్వాన్ సాస్, డార్క్ సోయా సాస్ అలానే టమాటో కెచప్ కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్‌లో 5 మినిట్స్ తర్వాత ఒరిగానో, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా ఏసి టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా ఏసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. మనకి జ్యూసీగా కావాలనుకుంటే లైట్‌గా వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి. చాలా బావుంటుంది టేస్ట్. ఇప్పుడు దీంట్లోకి ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా! వాటిని కూడా ఈ లిక్విడ్‌లోకి యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. ఇప్పుడు లైట్‌గా టోస్ట్ చేయండి లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని. మనం దీంట్లోకి టేస్ట్‌కి కావాలనుకుంటే లెమన్ కూడా యాడ్ చేసేసుకున్నామంటే పుల్ల పుల్లగా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఈ రెసిపీ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసేయండి. అలాగే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.